చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దేవుని ఆదరణ మీకు కలుగును గాక. ఒక మాట నేను చెప్తాను. చాలా విషయాల్లో మన మనసు ఎలా ఉంటుందంటే, నేను నూతన వ్యక్తిగా మార్చబడిన బాగున్నాను, నేను అస్తమానం కోప్పడిపోతున్నాను, అస్తమానం చిరాకు పడిపోతున్నాను, అస్తమానం నలిగిపోతున్నాను, ఎన్నెన్నో విషయాలు. నిన్న దినానే మనం నిర్ణయం తీసుకుంటాం ఉదయానికి బాగుండాలని. ఈ ఉదయం ఇంకా దారుణంగా తయారవుతాం. ఎవరున్నారు అలాగా? నువ్వు అలా ఉన్నావేమో. ఈ ఉదయం అలాంటి వ్యక్తిగా నీ జీవితాన్ని చూసుకుంటున్నావేమో. ఎలా వీటిలో మారాలో అర్థం కావట్లేదేమో. యెహెజ్కేలులో 36:26 ఒక మాట ఉంది. 36 అధ్యాయం 26 వచనంలో, నూతన హృదయము మీకు ఇచ్చేదను. వా, నేను ఏదైతే కంట్రోల్ చేసిందో ఆ కంట్రోల్ చేస్తున్న హృదయమును దేవుడు తొలగించి నూతన హృదయముతో నేను నింపబోతున్నాడు. నువ్వు చాలా సెన్సిటివ్ అయిపోతున్నావు. నువ్వు చాలా మంచి వ్యక్తిగా మార్చబడిపోతున్నావు. నీ హృదయం దేవుడు నూతనంగా చేయబోతున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏముందా? కోప్పడే తీరు నుంచి కోపాన్ని మానుకొని ప్రేమించే తీరులోకి నువ్వు నడబోతున్నావు. డబ్బు సమస్యలో కూరుకుపోయిన నీ జీవితంలో, డబ్బు అని పరిగెడుతున్న నీ జీవితంలో ప్రశాంతంగా దేవుడు నాకు ఇస్తాడని ధైర్యంలోకి వెళ్ళిపోతున్నావు. ఆరోగ్యం ఎప్పుడు బాగుంటుంది, నా జీవితం ఇంత అని చెప్పి కుమిలిపోతున్న నీ జీవితంలో ఆరోగ్యము దేవుడి నుంచి వస్తుంది. ఇక భయం లేదన్న నూతన హృదయపు ఆలోచనలకు వెళ్ళిపోతున్నా. నూతన హృదయం, నీ బంధువుల పట్ల నూతన హృదయం, నీ కుటుంబస్తుల పట్ల, నీ బిడ్డల పట్ల. ఇంతకుముందు త్రాగుడు వ్యసనము, ఈ లోకపు వ్యసనాల నుంచి బయటకు వచ్చి నూతన హృదయంతో నింపబడబోతున్నావు. నీకు దేవుడు నూతన హృదయం అవ్వబోతున్నాడు. డు యు బిలీవ్ దాట్? నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. సమస్తము నూతన హృదయము దేవుడిని కొరకు పిలిచిచున్నాడు. న్యూ హార్ట్. యెహెజ్కేలు అంటున్నాడు, నూతన హృదయము. ఈ విధంగా గొప్ప మాట రాయబడింది యెహెజ్కేలులో, నూతన హృదయము మీకు ఇచ్చేదను. ఈ హృదయం పాతది కాదు, నూతనముదే. ఈ హృదయము పాప సంబంధమైనది కాదు. ఈ హృదయము నీతికి సంబంధించింది, పరిశుద్ధతకు సంబంధించింది. దేవుడు చెప్తున్నాడు, నూతన హృదయం నీకు ఇస్తున్నాను. నీ భార్యని ఎక్కువ తిడతావేమో. మీ భార్య పట్ల మీకు ఎప్పుడు కోపం ఉంటుందేమో. ఉదయం లేచిన దగ్గర నుంచి చిరాకు పడిపోతారేమో. లేదా మీ భార్య అస్తమానం మీ మీద చిరాకు పడిపోతేమో. మీరు మీ భర్త మీద బాగా చిరాకు పడిపోతారేమో. దేవుడు చెప్తున్నాడు, నూతన హృదయం ఇస్తున్నాను. ఇప్పుడు యాక్సెప్ట్ దిస్ వర్డ్. అయ్యా, నేను మార్చబడాలని కోరుతాను చెప్పి ఆ మాటకు నూతన హృదయం నీ లోపలికి వచ్చేస్తుంది. నేను ఇలా కోప్పడకూడదయ్యా, ఈ రోజు నుంచి కొత్త వ్యక్తిగా మార్చబడాలి. నూతన హృదయం నీకు రాబోతుంది. నేను నా జాబ్ పట్ల కంగారు పడిపోతున్నాను, నూతన హృదయం దేవుడికి ఇస్తున్నాడు. పెళ్లి గురించి కంగారు పడిపోతున్నాను, నూతన హృదయం దేవుడికి ఇస్తున్నాడు. ఏ విషయాలు నువ్వు హ్యాండిల్ చేయలేకపోతున్నావు, నూతన హృదయం దేవుడికి ఇస్తున్నాడు. పాప స్థితి అంతటిని మార్చేస్తున్నాడు, నూతన హృదయం దేవుడికి ఇస్తున్నాడు. మార్చబడాలి. మార్చబడినప్పుడు ఆ జీవితం సంతోషం వేరే. మార్పు రానప్పుడు సంతోషము లేదు అసలు. అది లోక సంబంధమైన సంతోషం. ఒక వస్తువుకి, ఒక త్రాగుడికి, ఒక స్నేహితుడికి దాన్ని బట్టి సంతోషపడతాడు ఈ లోకంలో. కానీ మార్పు వచ్చిన తర్వాత దేవుడు చేసే కార్యాలు బట్టి సంతోషపడతాడు. ఆ కార్యాలు నూతన హృదయంతోనే ప్రారంభించబడతాయి. నూతన హృదయం నీకు కలుగునుగాక. నూతన హృదయం మీరు చూచుదురుగాక. మీరు కళ్ళు మూసుకున్నట్లయితే మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. నేను నమ్ముతున్నాను. ప్రార్థన చేస్తుండగా రాతి హృదయమును మాంసపు హృదయము దేవుడు మారుస్తున్నాడు. వా ఫాదర్ లార్డ్, వి లవ్ యు జీసస్. మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు. యేసు నామములో నీ బిడ్డలు నూతన హృదయమును పొందుకుందురుగాక. నూతన హృదయముతో ఈ లోకపు విషయాల నుంచి బయటకు వచ్చి నీ కొరకు బలమైన కార్యాలు చేపడుతురుగాక. యేసు నామమున ఇప్పుడే దేవుని నెమ్మది ప్రకటించుచున్నాను. దైవికమైన నెమ్మది ఇప్పుడే కలుగునుగాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గొప్ప కార్యాలు నీ పట్ల జరగబోతున్నాయి. నూతన హృదయం
మార్చబడబోతున్నావు. వా, ప్రేమించే విషయంలో నీలా ప్రేమించే వ్యక్తి ఉండలేమో అన్న ఆలోచనలోకి వెళ్ళబో అన్న ఆలోచనకు దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. అనేకుల ఎదుట నీ సాక్ష్యము ఇక ప్రబలబోతుంది. అంత గొప్ప వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. God bless you. See you tomorrow.